లోకేష్ గారు విద్యార్థికి సంబంధించి ఫీజు రివర్స్మెంట్స్ దశల వారీగా అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఫీజు రివర్స్మెంట్స్ వెనక్కి ఇస్తామన్నది ఇస్తామని చెప్తున్నారు. బాబు గారు ఎక్కిన ఈ సంవత్సరంలో నిదానంగా జనానికి చేస్తానన్నది అమల్లో చేస్తారు. కాకపోతే ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి బాబు గారు నారా లోకేష్ గారే కానీ ఒక పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైనా సరే వెంటనే చేయటానికి అంత ఆలోచన అనేది వాళ్ళకి లేదు. కాబట్టి బాబు గారు ఉన్నారు కాబట్టి ఆ బాబు గారు చెప్పినట్టు ప్లానింగ్ ప్రకారంగా ఒక 6 నెలలకో సంవత్సరం లోపో ఇస్తానని ఫీజు రియంబర్స్మెంట్లు కానీ లేకపోతే అమ్మఒడి ఏదంటే అమ్మ దీవెనలు కానీ తల్లికి వందనమే కానీ అవి ఇస్తామని అంటున్నారు. మరి ఇంకప్పటికి సంవత్సరం అయింది, ఇంకో 2-3 నెలల్లో ఇస్తారని బాబు గారు అంటున్నారు. లోకేష్ గారు కాలేజీ స్టూడెంట్స్ మీద యాజమాన్యం మొత్తం ఒత్తిడి తీసుకొస్తున్నారు. అలా తీసుకొస్తే ఒప్పుకోవటం లేదు, ఒప్పుకునే సహించే ప్రసక్తి లేదంటే ఏంటి ఫీజు రివర్స్మెంట్ కాలేజీలో అమౌంట్ చెల్లించాలి కదా, కాలేజీ యాజమాన్యం మొత్తం స్టూడెంట్స్ మీద ఒత్తిడి తీసుకొస్తుంది, అలా అయితే ఒప్పుకునే ప్రసక్తి లేదంటున్నారు. అది చాలా తప్పండి. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా స్టూడెంట్లకు కానీ ఎడ్యుకేషన్ పరంగా అయితే ఏ ప్రభుత్వం ఉన్నా సరే వాళ్ళు సపోర్ట్ చేయాలి. ఆ సపోర్ట్ ఎవరికి చేయాలా? విద్యార్థులకి చేయాలి. కాలేజీలకి స్కూళ్ళకి యాజమాన్యాలకి వాళ్ళు కొద్దిగా అండగా ఉండి మీరు ఇలా చదువుకునే విద్యార్థుల్ని ఎవరిని ఒత్తిడి చేయవద్దు. మధ్యతరగతి వాళ్ళు కాబట్టి వాళ్ళు అంతకైతే ఈఎంఐ టైపులో 3 సార్లు 4 సార్లుగా కట్టించే అవకాశం ఈ గవర్నమెంట్ కల్పించాలి. ఒక్కసారి కట్టమని అనేప్పటికీ ఏ గవర్నమెంట్ అయినా సరే ఒక్కసారి కట్టమని అంటాకి అది సపోర్ట్ కాదు ఏదంటే ప్రజలకి. కాబట్టి కాలేజీలకు కానీ స్కూళ్ళకి కానీ వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు. తల్లికి వందనం మే మాసంలో ఇంప్లిమెంట్ చేస్తామని సీఎం గారు చెప్పడం జరుగుతుంది. ఎలా అనిపిస్తుందండి మీకు? ప్రస్తుతానికి 1 సంవత్సరం అవుతుంది కదా తమ్ముడు. నిదానంగా వాళ్ళన్నీ అడ్జస్ట్మెంట్లు చూసుకొని రేపు జూన్ జూలైలో వేస్తామని అంటున్నారు. బాబు గారు వేస్తారు. తల్లికి వందనం అమలు చేయడంలో ఎలాంటి నిబంధనలు లేవు. 2 పిల్లలు ఉంటే ఇద్దరికే 15,000 చొప్పున వేస్తామని చెప్పడం కూడా జరుగుతుంది. ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, ఎంతమంది ఉంటే అంతమందికి పిల్లలకి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు ప్రతి ఇంటికి ప్రతి ఓటుకి అలాగా పిల్లలు చదువుకునే వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు ఎవరికైతే ఉందో వాళ్ళకైతే ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళ పిల్లలందరికీ కూడా అమ్మ దీవెన తల్లికి వందనం అనేదాన్ని అమల్లో చేస్తామని చంద్రబాబు నాయుడు పక్కా వాగ్దానం చేశారు. ఆయనకు ఉన్న సీనియారిటీ ప్రకారం ఆ సీనియారిటీ ప్రకారంగా తల్లికి వందనం అనే పథకాన్ని వీలున్నంత తొందరగా మధ్యతరగతి కుటుంబాలకి చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఎక్స్పీరియన్స్కి ఈ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దానికి సపోర్ట్ చేసి సీఎం గారికి సపోర్ట్ చేసి మధ్యతరగతి వాళ్ళందరినీ ఆదుకోవాలి. అలాగే నేను చూసుకుంటే కనుక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో మళ్ళీ 2-3 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పడం జరుగుతుంది. మీరేమంటారు సార్? అది చేసే ప్రభుత్వాలను బట్టి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకసారి గెలిచి రెండోసారి ఓడిపోయాడు. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో ఉన్నా కూడా ఒకసారి ఓడిపోయాడు మొన్న జగన్ గారి ముందు. అలాగే ఇప్పుడు మళ్ళీ గెలిచారు. మరి ఇప్పుడు ఏది మళ్ళీ రేపు కావాలి అనుకునేటప్పుడు ఈ జనాలు మధ్యతరగతి కుటుంబాల ఓట్లు కావాలి అనుకున్న ఏ ప్రభుత్వానికైనా సరే వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ వాళ్ళు చెప్పిన మాటలు కానీ అవి నెరవేర్చాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే 9 నెలలు గడిచిపోతున్నాయి కానీ ప్రజల కష్టాలను చూడట్లేదు. పథకాలు ఏమి ఒకటి అర్థం కాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతున్నా కానీ జగన్మోహన్ రెడ్డి అంటున్నమాట కూటమి ప్రభుత్వం 9 నెలలు అవుతున్నా ప్రజల కష్టాలు ఏమి చూడట్లేదు, పథకాలు ఏమి ఇవ్వట్లేదు అని చెప్పేసి. ఏ ప్రభుత్వం వచ్చినా సంవత్సరం అయినా 9 నెలలైనా 12 నెలలైనా నిదానంగానే అమల్లో చేస్తారు. ఏ ప్రభుత్వం వచ్చినా వెంటనే ఇది ఇచ్చేసేయండి అని అమల్లోకి ఏ ప్రభుత్వం చేయలేరు, ఏ సీఎం చేయలేరు. నిదానంగా వాళ్ళకున్న బడ్జెట్ల ప్రకారంగా అన్నీ నిదానంగా చేస్తారు.